గడియారాలు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా చూడండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒక రోజులో 24 గంటల్లో ఒక గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఒకే సరళ రేఖలో వ్యతిరేక దిశలో ఎన్నిసార్లు ఉంటాయి? చూడండి ఒకసారి. ఎన్నిసార్లు ఉంటాయి అంటే 24 గంటల్లో 24 గంటల్లో 22 సార్లు ఉంటుంది. ఆన్సర్ అయితే 22 సార్లు. 12 గంటల్లో 11 సార్లు ఉంటుంది. ఎందుకని ప్రతి గంటకి ఒకసారి ఏర్పడాలి కదా. కానీ ఇక్కడ ఏమైందంటే 5,6 గంటల మధ్య చూడండి 5,6 మధ్య ఏర్పడదు. మరియు 6,7 గంటల మధ్య ఈ రెండింటి మధ్య ఏర్పడదు. 6 గంటలప్పుడు చూడండి 5కి 6కి మధ్యలో 6 గంటలప్పుడు ఒకసారి మాత్రమే ఏర్పడింది. సో ఇక్కడ 2 సార్లు ఏర్పడాలి కదా. కానీ 6 గంటలు అయినప్పుడు మాత్రమే ఏర్పడింది. ఎందుకు ఏర్పడదు అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు 5 అయింది. ఇక్కడ ఇది నిమిషాల ముందు చుట్టూ తిరిగి వచ్చేలోపు ఈ గంటల ముందు 6 మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ నిమిషాల ముందు 12 మీదకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి 6, 7 మధ్యలో ఎందుకు ఏర్పడదంటే ఇక్కడ నుంచి ఇది బయలుదేరి చుట్టూ తిరిగి ఇక్కడ దాకా వచ్చేలోపు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? 7కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి 5, 6, 6, 7 మధ్యలో ఏర్పడలేదు. ఈ 3 గంటల మధ్యలో 5, 6, 7 మధ్యలో ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుంది. ఎప్పుడు? 6 గంటలప్పుడు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 24 గంటల్లో 22 సార్లు మాత్రమే మనకి వ్యతిరేక దిశలో ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ బి.